బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసులో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ కలకలంపై దర్యాప్తు వేగవంతమైంది. మళ్లీ అడ్డంగా బుక్ అయింది సంధ్య ఆక్వా యాజమాన్యం. అవును, కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతంలో సంధ్య ఆక్వా బస్సు అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. 4 రోజులుగా తాళాలు వేసి నిలిపి ఉంది బస్ నంబర్ AP 39TP 2457 బస్సు నిండా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ గుర్తించడం జరిగింది. సంధ్య ఆక్వాలో సిబిఐ అధికారులు సోదాలతో రికార్డులు దాచేందుకు కాలనీలో బస్సు నిలిపి ఉండొచ్చని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసులు ప్రకంపనలో కొనసాగుతున్నాయి. విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ ఇప్పుడు కలకలం రేగింది. దీంతో దర్యాప్తు వేగవంతం చేస్తుంది దర్యాప్తు బృందం. మళ్ళీ అడ్డంగా బుక్ అయింది సంధ్య ఆక్వా యాజమాన్యం అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ బస్సులోకి సంబంధించి హార్డ్ డిస్క్లు కావచ్చు వాటిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతంలో సంధ్య ఆక్వా బస్సులు ఇన్ఫ్యాక్ట్ అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. ఎస్, విజువల్స్లో చూడొచ్చు. ఆ హార్డ్ డిస్క్ కావచ్చు, లేకపోతే ఆ పరికరాలు కావచ్చు. 4 రోజులుగా AP 39TP 2457 బస్సు నిలిపి ఉంచడం జరిగింది. బస్సు నిండా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ వాటిని గుర్తించడం జరిగింది. సంధ్య ఆక్వాలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడంతో రికార్డులు దాచేందుకు కాలనీలో బస్సు నిలిపి ఉండొచ్చని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. బస్సులో ఆ ఎక్విప్మెంట్ మీరు చూడొచ్చు. బస్సులో ఉన్న ఎక్విప్మెంట్ ని దాదాపు ఇదే అనుమానాలు కొనసాగుతున్నాయి. హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన పరికరాలు కావచ్చు, అవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం ఆ పరికరాలన్నీ కూడా అక్కడ బస్సులో దాచి ఉంచిన పరిస్థితి. దీంతో అనుమానం వచ్చి ఒక్కసారి ఏంటనే తనిఖీ చేస్తే కనుక దానికి సంబంధించి మొత్తం ఆ గుట్టు రట్టయిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ వెహికల్ నంబర్ చూస్తున్నారు. AP 39TP 2457 ఆ వెహికల్ ని గుర్తించారు. 4 రోజులుగా అక్కడే ఉంది. అసలు ఎందుకుంది ఏంటి అని చెప్పి తనిఖీలు ప్రారంభిస్తే దాంట్లో ఆ బోర్డ్స్ కావచ్చు, ఆ ప్యానల్ బోర్డ్స్ అంటూ ఉంటాం సాధారణంగా, వాటిని అలాంటివి కావచ్చు, దాంతోపాటు పరికరాలు. కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ రియాక్షన్ చూద్దాం. నేను కొత్తపల్లి ఎస్ఐని మాట్లాడుతున్నా. ఈ రోజు ఉదయం మన వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇక్కడ మూలపేట చర్చలో ఇలా సంధ్య ఆక్వా బస్సు మన డ్రగ్స్తో ఇక్కడ ఉందని చెప్పేసి అలా క్రియేట్ మన చక్కర్లు కొడుతుందో మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మూలపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ని అది రప్పించి బస్సుని అది చెక్ చేసి అందులో కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, అలాగే రికార్డ్స్, ఇలా కాటన్ బండిల్స్ మనకు ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి. వాళ్ళని ఎంక్వైరీ చేయగా మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది. బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్. మా ఈ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అయితే అనుమానించిన దగ్గర ఏమీ లేవు. ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచారణ చేస్తాం. దీనికి సంబంధం లేదు. చెక్ బుక్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. స్టేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళకి తీసుకెళ్తాం స్టేషన్. రికార్డ్స్ అవి వాళ్ళు చూసుకుని మన రికార్డ్స్ అవి మనకి సస్పిషియస్గా ఏమి అన్నట్టు డ్రగ్స్ అటువంటి ఏమన్నా ఉంటే మనం యాక్షన్ తీసుకునే వాళ్ళం. అటువంటి ఏమి లేవు కాబట్టి కంపెనీకి వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ పెట్టించాం సేఫ్ కస్టడీ అని చెప్తున్నారు సార్. రన్నింగ్ ఎంక్వైరీ జరిగిన రోజు మార్నింగ్ 6:30 బస్ బయటకు చేస్తాం. ఎంక్వైరీ చేస్తాం. అది కూడా ఎంక్వైరీ చేస్తాం. లేదండి, ఆ స్పేర్ పార్ట్ రికార్డ్స్ కాదు, మనకు సంబంధం లేదు. వాళ్ళకి అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఇంతకీ ఎన్ని రోజులుగా బస్సు అక్కడ నిలిపి ఉంచడం జరిగింది? ఏ డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఎటువంటి పరికరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది? సచిన్, మనం కొన్ని రోజుల నుంచి ఈ యొక్క విశాఖ తీరంలో ఈ యొక్క డ్రగ్స్ కలకాలం మనం అందరం కూడా తెలిసిందే. దీంట్లో ప్రధానంగా ఏదైతే సంధ్య ఆక్వా ఎంటర్ప్రైజ్ సంబంధించిన ఏదైతే ఉందో దాని మీదే ఈ యొక్క అడ్రస్ మొత్తం నమోదైన నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఆక్వా సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ సంబంధించిన ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సంస్థలపై కూడా ఏసీబీ అధికారులు మొత్తం సిఐబి అధికారులు అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరో పక్కన 4 ప్రాంతాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న కోణంలో మనం ప్రధానంగా చూసుకుంటే అలాగే
అలాగే ప్రకాశంతో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లా మూలపేట అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా దర్యాప్తులు అయితే సాగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కడైతే విశాఖలో పట్టుకున్న మరి కొన్ని గంటల్లోనే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క కలకలం డ్రగ్స్ కలకలం అంటే మూలాలు ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యూకొత్తపల్లి మండలం మూలపేట వద్ద సంధ్య ఆక్వా అది ఏదైతే ఉందో అక్కడైతే మొత్తం ఈ యొక్క ఆక్వా పరిశ్రమ దగ్గర అయితే మొత్తం కలకలం రేగిందని చెప్పాలి. అందులో సిబిఐ అధికారులు అర్ధరాత్రి నుంచి కూడా సోదాలు నిర్వహించారు. ఈ యొక్క ఆ సంధ్యలోనే మొత్తం అంతా కూడా సిబిఐ అధికారి 7 బృందాలుగా విడిపోయా అక్కడైతే ఒక పక్కన సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒక పక్కన నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులోంచి మనం ప్రధానంగా చూసుకుంటే అందులో ఏపీ మన ప్రధానంగా ఒక వెహికల్ బయటకు రావడం జరిగింది. ఏపీ 39 TP 2457 అని గల బస్సు మన 2 రోజుల క్రితం అయితే అదే బస్సు బయటికి ఆ లోపల నుంచి అయితే ఆక్వా ఏదైతే ఉందో సంధ్య ఆక్వా నుంచి బయటకు రావడం జరిగింది. అదే బస్సు అదే సమయంలో కరెక్ట్గా 3 రోజుల క్రితం ఆ మూలపేటలో ఉన్నటువంటి సమీపంలో బస్సు అయితే అక్కడ అనుమానాస్పద స్థితిలో అక్కడే నిలిపివేసిన పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు గత కొన్ని రోజులు కూడా చూస్తున్నారు ఆక్వా పేరుతో ఉన్నటువంటి బస్సు ఎవరు పట్టుకెళ్తారా ఏంటి ఇక్కడ ఎందుకు నిలిపారని చెప్పేసి స్థానికులకి అయితే పలు అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడైతే కూడా మొత్తం స్థానికులకి అందరూ కూడా అనుమానం వచ్చి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. మీడియా కూడా సమాచారం ఉన్నంటే మీడియా అందరూ కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అందులో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి సంఘటన స్థలాలను పరిశీలించారు. అందులో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరు అన్ని కూడా ఆర్ఆర్సీగా దానికైతే తాళాలు తీసి బస్సు లోపలికి వెళ్ళి చూడగా ఆ సంధ్య ఆక్వా సంబంధించినటువంటి మొత్తం పలు రికార్డులతో పాటు బాగా ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్లతో పాటు పలు డేటా కూడా అందులో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అందులో బాక్సులు మాత్రమే పోలీసులు అక్కడ యూకొత్తపల్లి సంబంధించిన ఈ పరికరాలు మాత్రమే వాళ్ళు గుర్తించడం జరిగిందా లేకపోతే డ్రగ్స్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారు అధికారులు అక్కడ? డ్రగ్స్ సంబంధించి మనం చూసుకుంటే నార్కో టెస్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో దానికైతే శాంపిల్స్ తీసుకుంటారు అని చెప్పేసి మరో పక్కన ఆ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ శాంపిల్స్ తీసుకునే రోజే ఆ రోజే సిబిఐ అధికారులు ఒక పక్కన లోపల ఉన్నారు, మరో పక్కన ఈ యొక్క రికార్డులన్నీ కూడా బస్సులో బయటకు వచ్చేసిన పరిస్థితి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోకి అయితే ఎవరైతే దీనికి అందులో ఉన్నటువంటి శాంపిల్స్ తీసుకునే నార్కో టెస్ట్ అధికారులు అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే మధ్యలో మరొక బృందం వచ్చే సమయంలో దీన్ని తీసుకెళ్లడం జరిగింది. అందులో కేవలం రికార్డులతో పాటు పలు బాక్సులు కూడా కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కొన్ని బాక్సులు మాత్రమే ఓపెన్ చేసి కేవలం రికార్డులో ఉన్నటువంటి బాక్సులు కొన్ని చూపించారు. అలాగే మరికొన్ని ఆర్టిస్ట్ అంటే కంప్యూటర్ విడిభాగాలు ఏవైతేనో విడిభాగాలు కూడా అందులో కనిపించాయి. కానీ అందులో కూడా చూసి అన్ని కూడా డ్రైవర్ని అయితే విచారించి అక్కడంతా కూడా పూర్తి వివరాలు అయితే సేకరించే పనులు అయితే బిజీగా ఉన్నారని చెప్పాలి. ఒక పక్కన సంచలనంగా మారినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో మరో పక్కన సిబిఐ అధికారులు సీరియస్ గా దీనిపై కేసు అయితే విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజైతే మళ్ళీ బస్సు అనుమానాస్పద స్థితిలో కంపెనీకి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే కనిపించడంతో 3 రోజుల నుంచి ఒకే చోట ఉండడంతో పలు అనుమానాలు రేకెత్తించి దాన్ని ఎంత ఆరాధీగా పలు రికార్డులు అయితే సంస్థకు సంబంధించి సంధ్య ఆక్వా ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా ఫైల్స్ బయటకు రావడం కూడా ఇప్పుడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే రాజకీయ పార్టీలు పలు పార్టీలు అయితే పలు ఆరోపణలు అధికార పార్టీ మీద చేస్తున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీ మీద కూడా పలు అనుమానాలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డ్రగ్స్ ఎటువంటి కోణంలో ఏ విధంగా దర్యాప్తు అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా పలు అనుమానాలు. ఎందుకంటే దర్యాప్తుకు సంబంధించి ఇంకా కొనసాగుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ కొన్ని హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ప్యానల్స్ కావచ్చు, మరికొన్ని పరికరాలు అక్కడ దొరికిన నేపథ్యంలో విడిభాగాలు కావచ్చు దొరికిన నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వెంటనే స్థానికులు ఎప్పుడైతే బస్సు అనుమానాస్పదంగా మూలపేట వద్ద ఒక వీధిలో కనిపించిందో వెంటనే అంటే స్థానిక సమాచారం ఇచ్చారు పోలీసులు. యూకొత్తపల్లి పోలీసులు కొంతమంది ముందు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ కూడా అక్కడ సంఘటన స్థలాలకి హుటాహుటినైతే చేరుకుని కొన్ని బాక్సులు మాత్రం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన క్రమంలోనే అలాగే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇవి కంపెనీకి సంబంధించినటువంటి ఫైల్స్ అయినప్పటికీ వేరే కాకినాడ నుంచి ఎటుగా వస్తూ ఇక్కడ బస్సు ఇక్కడ నిలపడం జరిగిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారంగా అయితే వాళ్ళు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. కానీ బస్సు చిన్న మైనర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఆపడం జరిగిందని మరొక పోలీసులు అయితే మరొక కోణంలో చెప్తున్న పరిస్థితి కానీ ఉంది. కానీ 3 రోజుల పాటు ఎందుకు బస్సు ఇక్కడ నిలుపుతారు? ఒక కంపెనీకి సంబంధించినటువంటి బస్సు అదే నెంబర్ గల బస్సు 3 రోజుల క్రితం రావడం జరిగింది. 3 రోజుల క్రితం నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ ఒక పక్కన ఇటువంటి అనుమానాలు ఉండి ఈ రికార్డులన్నీ కూడా ఆ పక్కన ఈ సిబిఐ అధికారులు దొరకకుండా ఈ కంపెనీ యాజమాన్యం ఏందో సంధ్య ఆక్వా సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యం దాచే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి వచ్చి బస్సుని ఇక్కడ నిలిపిపెట్టే పలు రికార్డులతో పాటు పలు ఆధారాలు కూడా దొరకకుండా ఉండేందుకే బస్సుని ఇక్కడ నిలిపారని చెప్పేసి మరో పక్కన స్థానికులతో పాటు కొంతమంది ఆరోపణలు ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తుంటే మరో పక్కన పోలీసులు మాత్రం దీన్ని చూసి చూడనట్టుగా దీన్ని అయితే కొన్ని బాక్సులు మాత్రమే పరిశీలించారు. పరిశీలించిన తర్వాత బాక్సుల్లో దొరికిన ఏవైతే విడిభాగాలు కావచ్చు, లేకపోతే కంప్యూటర్లు కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పరికరాలన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం తీసుకువెళ్ళినట్టుగానే తెలుస్తోంది. ఇంకా ఏమైనా అక్కడ ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతం?
ఇక్కడ ప్రస్తుతం యూ కొత్తపల్లి సంబంధించిన ఎస్ఐ కావచ్చు తన బృందంతో అక్కడ చేరుకున్నప్పటికీ ఆ రికార్డులు పరిశీలించి కేవలం దాన్ని వదిలేసి అలా కంపెనీకి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి మా దగ్గర ఆ కంపెనీ వాళ్ళు వేరే సిబిఐ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఆ కేసు అంతా వాళ్ళు చూసుకుంటారు, ఇది మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చేతులు దులుపుకునే పనులు అయితే అక్కడ ప్రధానంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆ రికార్డులు దొరికాయి, మరో పక్కన కంప్యూటర్ ఆర్డిస్ దొరికాయి. సంధ్య ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో సంధ్య ఆక్వా సంబంధించినటువంటి ఆ కంపెనీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. భారీగా దానికి సంబంధించినటువంటి అడ్రస్ పేరు మీద 25,000 కేజీల గంజాయి కూడా ఏదో బ్రెజిల్ నుంచి అక్కడ రావడం జరిగింది, దీని కంపెనీ మీద రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో డ్రై ఈస్ట్ మేము కొనుగోలు చేస్తాం, తక్కువ ఖరీదుకి మేము కొనుగోలు చేస్తాం. 70 రూపాయలుగా అక్కడికి వస్తుంది, ఇక్కడ అయితే 200 రూపాయలు ఉంటుంది కేజీ, అందుకనే కొనుగోలు చేస్తామని ఒక పక్కన కంపెనీ యాజమాన్యం చెప్తుంది. మేము ఎటువంటి దీనికి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం, ప్రతిదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కంపెనీ యాజమాన్యం ఆక్వా ఏదైతే సంధ్య ఆక్వా మరో పక్క చెప్పుకొస్తుంటే ఇప్పుడు రికార్డులు పక్కదావ పెట్టి ఒక బస్సులో పక్కన మరొక చోటలో దాయడం అనేది ఇప్పుడు అంతా కూడా పలు అనుమానాలు ఇదొక కంపెనీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీ మీద మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పరిశ్రమలో ఈ మరింత లోతుగా విచారణ చేయవలసిన పరిస్థితి ఎంత ఉందని పలువురు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రకంపనలు విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ కలకలంపై దర్యాప్తు వేగవంతమైంది. మళ్ళీ అడ్డంగా బుక్ అయింది సంధ్య ఆక్వా యాజమాన్యం. అయితే కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతంలో సంధ్య ఆక్వా బస్సు అనుమానాస్పద స్థితిలో గుర్తించారు అక్కడ అధికారులు. 4 రోజులుగా తాళాలు వేసి నిలిపి ఉన్న బస్సును గుర్తించడం జరిగింది. AP 39 TP 2457 బస్సును గుర్తించారు అధికారులు. బస్సు నిండా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని చూసినట్టుగా తెలుస్తోంది. అయితే వాటిని చెక్ చేసిన తర్వాత సదరు మళ్ళీ ఆక్వా సంస్థకు అప్పచెప్పినట్టుగానే సమాచారం అందుతోంది. సంధ్య ఆక్వాలో సిబిఐ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డులు దాచేందుకు కాలనీలో బస్సు నిలిపి ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.